2 Kings chapter 1 verse 6. And they said to him, There came a man to meet us and said to us, Go back to the king who sent you and say to him, Thus says the Lord, Is it because there is no God in Israel that you are sending to inquire of Beelzebub, the god of Ekron? Therefore you shall not come down from the bed to which you have gone up, but you shall surely die. తెలుగులో ఈ వాక్యాన్ని చూద్దాము. వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతకు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుతున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికెనని వారు చెప్పగా. ఇక్కడ కూడా కామానే కంప్లీట్ అవ్వలేదు. ఈ సెంటెన్స్ కూడా ఇంకా కంటిన్యూషన్ ఉందని అర్థం, ప్రియమైన వాళ్ళారా. అయితే మరి మెసెంజర్స్ని పంపించాడు కదా ఆహాజ్యరాజు. పంపినప్పుడు వాళ్ళకి ఎలీషా కాదు, ఏలియా అనేటటువంటి ప్రవక్త దేవుడు ఏం చెప్పాడంటే, అతనికే నువ్వు వెళ్ళి ఆ మెసెంజర్స్ని కలుసుకొని ఇశ్రాయేలీలో దేవుడు లేడని నువ్వు అక్కడికి పంపిస్తున్నావా బయల్జెబూబు దగ్గర విచారణ చేయటానికి, కాబట్టి నువ్వు ఎక్కినటువంటి మంచం మీద నుంచి దిగకుండానే ఆ మంచంలోనే చనిపోతావు అని దేవుడు చెప్పమన్నాడు అని మీ రాజుకు చెప్పండి అని చెప్పి ఆ మెసెంజర్స్తో చెప్పాడు అన్నమాట. ఎవరు? ఏలియా ప్రవక్త. చెప్పినప్పుడు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, దేవునికి రోషం వచ్చిందనమాట. జీవం గల దేవుడు సమస్తము చూస్తూ ఉన్నటువంటి వారు కదా. ఏం చేశారంటే, అహజ్యా చేసినటువంటి పనిని చూసి దేవునికి బాగా కోపం వచ్చి తన ప్రవక్తని పంపించి ఆయన మనసులో ఉన్నటువంటి విషయాన్ని అహజ్యా రాజుకి తెలియపరిచారు. తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం.